సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై 28వ తారీఖు సోమవారం. ఈరోజు తిథి చవితి, నక్షత్రం పూర్వభద్ర అనగా పుబ్బ నక్షత్రం పూర్తిగా ఉంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి నాగుల చవితి అని చెప్తూ ఉంటాం. సహజంగా నాగదోషం ఉన్నటువంటి వారు ఈరోజు నాగదేవతార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయ భావములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువుకునే వారికి కానీ, వ్యాపారాలు చేసేవారికి కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ అనుకూలంగా ఉంటుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నలదర్శనం దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో కాస్త మనస్పర్ధలు కానీ, లేకపోతే ఆర్థిక భారాన్ని కానీ మీరు వహించాల్సి ఉంటుంది. జన సంబంధాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తారు. మనసుకు నచ్చేటువంటి 1-2 సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. తృతీయంలో కేతు సంచారం జరుగుతోంది. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ, లేక వ్యాపార భాగస్వాముల సహకారం కానీ, జనాల సహకారం కానీ పుష్కలంగా లభిస్తుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ, లేకపోతే ఆదాయాన్ని కానీ అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారంతో లాభాన్ని, ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణాన్ని మీరు ఈరోజు చవిచూస్తారు. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ, లేకపోతే తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత ఒక సంతోషకర వాతావరణాన్ని మనసుకు నచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మీకు జరుగుతుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు, మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే చాలా కార్యక్రమాలు దిగ్విజయంతో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనికి, మీ నిజాయితీకి, నిబద్ధతకు మంచి పేరు ప్రఖ్యాతులు, లాభాలు, గుర్తింపు లభిస్తుంది. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, చిన్న చిన్న అవమానాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని దర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం మీకు జరుగుతుంది. ఈ తులారాశి వారికి షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించి మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఆచర సాధ్యమవుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా రోజుల తర్వాత సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు, మంచి అభివృద్ధిని సాధించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం బాగుంది. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ సానుకూలంగా ఉన్నాయి. సప్తములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమములో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టమములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, మీరు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కానీ, లేకపోతే కార్మికులకు సంబంధించిన వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన అవకాశాలు కానీ, నూతన లాభాన్ని కానీ అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళండి. మంచి రోజులు రావడం వచ్చేంతవరకు కాలం కోసం మీరు నిరీక్షించడం వల్ల శుభఫలితాలను అందుకోగలుగుతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహాల దర్శనం చేసుకోండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు కానీ, లేకపోతే పేదవారికి కానీ దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి పంచమములో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
షష్టమంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలకి రావడానికి అవకాశం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. మీ మనసుకు నచ్చే విధంగా ఈ రోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి మీకుంటుంది. సప్తమంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జన సంబంధాల్లో కానీ ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ, ఇతరత్ర వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల కొన్ని పనులు సోమరితనం వల్ల వాయిదా వేస్తారు. అలాగే కొన్ని ఖర్చులు, చిన్న చిన్న సమస్యలు ఈరోజు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. పరమశివుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.